ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు టాప్ 5 వీళ్ళు ఉంటే బాగుంటుంది అంటే అది ఎవరని చెప్తారు? విష్ణుప్రియ. అడగండి ఇంకేది. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నబీలేనా? ఇంకెవరు ఇష్టం? నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ బాగా అనిపిస్తుంది. సో 4-5 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఒక ఆమె ఉంది లోపల. సో ఆమె ఏమైనా విన్ అవుతుంది అంటారా? మేబీ తెలియదు, తను వాడితే తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మాకు నచ్చింది అయితే నబీల్. సో అతను కూడా విన్ కావాలన్నమాట. మేబీ ఇద్దరిలో ఎవరు విన్ అయినా ఓకే. మీరెవరు ఓటేస్తారు? నబీల్కే వేస్తాను. నబీల్కే. మీరేమంటారు? సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి, అవన్నీ నమ్ముతూనే ఉంటాము. అంటే గౌతమ్ గేమ్ గురించి ఏమంటారు? గౌతమ్ బాగానే అందరు బాగానే ఆడతారు, కానీ నబీల్ ఇంకా ఎక్కువ బాగా ఆడుతున్నాడు. సో నబీల్ ఒక 2-3 వీక్స్ బిఫోర్ పృథ్వీతో దోస్తాన్ చేసిన తర్వాత ఓట్ బ్యాంకింగ్ మొత్తం పడిపోయింది. సో మీరు ఏమంటారు దాని గురించి? ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఆ అబ్బాయితో దోస్తీ చేసిన తర్వాత మొత్తం పాడైపోయింది. కానీ ఫ్రెండ్షిప్ లో ఏముందో నాకు తెలియదు. అంటే కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్ రిపీట్ చేయడం నచ్చలేదు అంటున్నారు, దాని మీద నచ్చలేదంటే బాగుంది. అవినాష్ వాళ్ళు వచ్చినాక ఫన్నీ ఇంకా క్రియేట్ అయింది. కొంచెం వాళ్ళు ఉన్నప్పుడైతే క్రియేట్ కాలేదు. అవినాష్ వాళ్ళు వచ్చినాక క్రియేట్ అయితే బాగుంది. కానీ ఏమనిపించింది అంటే ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళు వచ్చినాక మేబీ వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో వాళ్ళు రాకుండా వీళ్ళే ఉంటే వీళ్ళ దాంట్లో ఎవరైనా ఒకరు గెలవచ్చు, అట్లా ఉంటే బాగుంటుంది. ఓకే, ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ కూడా కొంచెం డల్ అయింది అంటున్నారు. మన్మధుడి మీద ఏమైనా కామెంట్ చేయండి మేడం. ఇప్పుడు ఆయన కంటిన్యూ చేయాలా నాగార్జున గారిని, లేకపోతే హోస్ట్ గా నెక్స్ట్ ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నారా? చేంజెస్ అంటే ఏం లేదు, బిగ్ బాస్ ఒకసారి చూసినామంటే వాళ్ళే ఉండాలనిపిస్తుంది. ఇక చేంజెస్ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో లాస్ట్ సీజన్ బాగుంది, ఈ సీజన్ బాగుంది మ్యామ్ చెప్పాలి. అన్ని సీజన్స్ బాగుంది. విన్నర్ ఎవరు అవ్వాలనుకున్నారు? బిగ్ బాస్ రాత్రి ఎలా అనిపించింది? రాత్రి అయితే బీబీ వార్ అండ్ స్టార్ మా వార్ అని పెట్టారు. ఆల్రెడీ మనం ముందే డిస్కస్ చేసాం స్టార్ మా వార్ అండ్ బయట వార్ అని. బయట రియల్ గా సీరియల్ వాళ్ళు వచ్చారు కదా, ప్రభాకర్ గారు వచ్చారు, దాని తర్వాత అర్జున్ వచ్చాడు. అర్జున్ కూడా ఎక్స్ బీబీ కంటెంట్. సో బాగా గేమ్స్ ఆడి కొంచెం ఏదో టైం పాస్ చేస్తున్నారు. 1 వీక్ బిగ్ బాస్ అంత ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తుంది. సో వరస్ట్ అయిపోయింది కదా, 7 బాగుందా? 7 లో లాస్ట్ వరకు ఏదో అంతా గొడవనే జరిగింది. టాప్ 5 వచ్చేంటారు. వీళ్ళు టాప్ 5 అయిపోయినారు కాబట్టి కొంచెం ఏదో టైం పాస్ చేస్తున్నారు బిగ్ బాస్. అయ్యో 11 కి పెట్టేస్తారు, ఇప్పుడు 10 to 11 ఏదో చూసే వాళ్ళు చూస్తున్నారు, ఇంకా లైట్ తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు 1 వీక్ లో. మీ అంచనా ప్రకారం ఎవరు విన్ అవుతారు అనుకున్నారు? నా అంచనా ప్రకారం నిఖిల్ డెఫినెట్లీ భయ్యా, నిఖిల్ కంపల్సరీ విన్ అవుతున్నా అనుకుంటున్నాను. అయితే కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో చాలా మంది ప్రేరణ అంటున్నారు, మీరేమంటారు? ప్రేరణ అంటే గివ్ అప్ ఇస్తున్నారేమో, సీజన్ 8 అయినా లేడీస్ గెలవాలని. లేడీస్ కంపల్సరీ గెలవాలని అనుకుంటున్నాను. నబీల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ అదే ఎక్కడో డల్ అయ్యాడు. టాప్ 2 లో ఉన్న క్యాండిడేట్ టాప్ 5 కి పడిపోయాడు. ఇప్పుడు టాప్ 4 కి వెళ్తాడేమో అనుకుంటున్నాను. ఇంకెవరికి ఏం బాగుంది? ఈ తెలుగు బిడ్డ రెడ్ టవల్ బిడ్డ ఎలా అనిపిస్తుంది? రెడ్ టవల్ గౌతమ్ అరుపులే తప్ప అక్కడ ఏమీ లేదు. కానీ లాస్ట్ లో అందరి మన్నలు పొందాడు. నిఖిల్ కి హగ్ ఇచ్చి అండ్ కిస్ కూడా పెట్టాడు నిఖిల్ కి. ఇంకోటి ఏంటంటే ఎక్కడో మణికంఠ పేరు చెప్తుంటే మనోడు ఇంకొంచెం బాగా పికప్ అయ్యాడు. ఎందుకంటే మణికంఠ లేదే ఈ రోజు లేడు, అంత పేరు కూడా వచ్చేది కాదు. టాటా బాబా ఎప్పుడో ముందే వెళ్ళిపోయేవాడు. కానీ మణికంఠ గివ్ అప్ వల్ల ఈ రోజు మణికంఠ ప్లేస్ అది మనోడు ఉన్న ప్లేస్ అనుకుంటారు. ఎందుకంటే కంపల్సరీ మణికంఠ ఉండింటే టాప్ 2 లో ఉండేవాడు భయ్య. అతను గివ్ అప్ ఇవ్వడం వల్ల ఆ టాప్ 2 ప్లేస్ ప్రేరణ గౌతమ్ ఉంటారని అనుకుంటున్నాను. అవినాష్ పరిస్థితి? అవినాష్ టాప్ 5 నేను కావాలంటే చెప్తున్నా, టాప్ 5 లోనే వెళ్ళాడు. టాప్ 5 లోనే వచ్చేస్తాడేమో అనుకుంటున్నా. రాత్రి భయపెట్టారు కదా ఎపిసోడ్, సూపర్ అనిపించింది. రియల్ గానే భయపడ్డా ఏంటని అనిపించింది నాకు. అది ప్రేరణ కేకలు కూడా భయపడినట్టున్నాడుగా. బిగ్ బాస్ కొంచెం హర్రర్ సీన్ లో అన్ని వేసాడు కాబట్టి ఎక్కడో కొంచెం ఫిలిపైన్ అనుకుంటున్నాను నేను. సో మీరెవరు కూడా వేస్తున్నారు చెప్పట్లేదు? నేను నిఖిల్ కి వేస్తున్నా. ప్రేరణ గెలవాలని అనుకున్నా, ఎందుకంటే లేడీస్ కంటెంట్ ఫస్ట్ టైం కదా, ఎవరు గెలవలేదు కాబట్టి ప్రేరణ కూడా గెలిస్తే బాగుంటుంది. కన్నడ వేసెస్ తెలుగు నడుస్తుంది అంటున్నారు, మీరేమంటారు? కన్నడ వేసెస్ తెలుగు అంటే పుష్ప 2 కన్నడలో రికార్డులు కొట్టింది. వాళ్ళు చూస్తున్నారు కదా అల్లు అర్జున్ గారిని, అల్లు గారిని తెలుగే కదా. ఇప్పుడు అలా అనుకుంటే టాలెంట్ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నిన్న పుష్ప 2 హిందీలో కూడా మన తెలుగు కన్నా ఎక్కువ అక్కడ దొరకలే టికెట్లు అండి. ఇప్పుడు టికెట్లే దొరకడం అంటే బిగ్ బాస్ మనం పుష్ప ఎందుకు కలుపుతున్నామంటే టాలెంట్ ని గుర్తించారు. ఇప్పుడు అల్లు అర్జున్ టాలెంట్ వాళ్ళు గుర్తించడం వల్ల మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. అంతే నేను చెప్తున్నా, టాలెంట్ ని గుర్తించాలి. నా కొంతవరకు
టాలెంట్ వైజ్ గా నబీల్ ఈజ్ గుడ్, కానీ ఎక్కడో లాస్ట్ లో ఫ్లిప్ అయ్యాడు అనిపిస్తుంది. అందువల్ల కొంచెం నిఖిల్ కి ప్లస్ అయినట్టు అనిపించింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? మిడ్ వీక్ మేబీ ఛాన్సెస్ లేవు, పెడితే అవినాష్ ని పంపించేస్తారు. అంటే ఒక్కసారి వాళ్ళని వదలరు కదా, మిడ్ వీక్ వెళ్ళని పంపిస్తారేమంటున్నారు జనం. 1 వీక్ సండే ఉంటాయి కదా, నాగార్జున గారు హింట్ ఇచ్చుంటారు సండే, ఏం చెప్పలేదు కాబట్టి మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ లేదు. మేబీ వాళ్ళ బయోపిక్ అదే వాళ్ళ వీడియోస్ వస్తాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి 1 వీక్ లో టాప్ 5 ఉన్న వీడియోస్ చూపిస్తారు కదా, వాళ్ళ జర్నీ వీడియోస్ ఈ వీక్ లో చూపిస్తారు. 5 ఒకసారి వదిలితే ఇబ్బంది అవుతుంది కదా, బయట సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. 5 ఒక్కసారి వదలరు, అంటే ప్రోగ్రామ్ టైం ఉంటది కదా, ఆ టైంలో ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారు కదా వాళ్ళు అర్జున్ తో. అర్జున్ ఇంటర్వ్యూస్ బజ్ బిగ్ బాస్ బజ్ అవన్నీ ఇప్పుడు ఒక ప్లాన్ గానే పోయినసారి కూడా సేమ్ లాస్ట్ లో వదిలేరు మనోన్ని, అమర్ని వీళ్ళిద్దరిని ఒకేసారి వదిలేసరికి గొడవ జరిగింది. అప్పుడు అమర్ ఫ్యాన్స్ మన రైతు బిడ్డ ఫ్యాన్స్ అలా లేకుండా గీతును కూడా కొట్టారు, గీతు కారు కూడా బదులు కొట్టారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆర్గనైజ్ మీద పోలీస్ శాఖ సీరియస్ గా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన సండే థియేటర్ ఇష్యూ మీద ఆడ ఎవ్వరి మీద అనడం లేదు, ఫ్యాన్స్ మీద అనడం లేదు, అల్లు అర్జున్ మీద, సండే థియేటర్ మీద కేసు వేశారు పోలీసు వాళ్ళు. అలాగే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కూడా ఏదైనా జరిగింది అనుకో, అన్నపూర్ణ స్టూడియో బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా తీసుకుంటారేమో ఈసారి అనుకుంటున్నాను. బిగ్ బాస్ మనోడు బాగా చేస్తున్నాడు యాంకరింగ్, కొంచెం ఓవర్ అనిపిస్తుంది అర్జున్. అర్జున్ ఉన్న దాంట్లో కూడా ఏదో ఓవర్ గా చేశాడు కదా, చూడాలి. ఇంకా నిఖిల్ అయితే 100% విన్ అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.